ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చెను. ఆమేన్. ఈ వాక్యము వించినండి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుచున్నారు. మన శ్రమలలో దేవునికి మొర్రపెడుతుంది, దేవుడు మన ప్రార్థన ఆలకించున్నారు. ఆమేన్. ఎంతో గొప్ప వాక్యం కదండి. మన శ్రమలో ఎప్పుడైతే దేవునికి మనం మొర్ర పెడతామో ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన యొక్క ఆలయంలో మనం ఎప్పుడైతే విశ్వాసముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఆయనకు ప్రార్థన చేస్తామో, ఇగో ఆ పరమ తండ్రి అయిన గొప్ప దేవుడు, మహోన్నతుడు ఆయన ఆలయంలో ఆలకించి మన ప్రార్థన అంగీకరించి మనము ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు వినబడేలాగా చేసుకుంటారంట. మరి ఎంతగానో మనం కన్నీటి సముద్రంలో దేవునికి మొరపెడతా ఉంటాం. అయ్యా తండ్రి, ఇదిగో నా కుటుంబం ఇలా అయిపోయింది, ఇదిగో నా జీవితం ఇలా అయిపోయింది, మనం ఎన్నో రీతిలుగా దేవుని దగ్గర ఏడ్చుతాం. ఆ ఏడ్చినప్పుడు మన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటేనండి, ఆకాశమందున్న ఆ శిశువు దగ్గరికి. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు ఇగో ఇగో శ్రమలు వచ్చేసినాయి, మేము ఇంకా దేవుని నమ్మను అని దేవునికి ప్రార్థన చేయక ఉంటారు. దేవుని నమ్మరు. శ్రమలలో వారు దేవుని తట్టు తిరుగురు. ఇదిగో దేవుని నమ్ముకోవడం వల్ల మాకు శ్రమలు ఎక్కువైపోయి అని వాళ్ళు హృదయంలో మరి దురాలోచన పెట్టుకుంటారు. కానీ ఇదిగో శ్రమలలో వారు నాకు మొర్ర పెట్టిన ఎడల వారి ప్రార్థనని ఆలకించి అంగీకరించి వారి మొరలకు నేను జవాబిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దావీదు కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో కష్టములు వచ్చినప్పటికీ, ఎన్నో మరి కన్నీటి రోదన వచ్చినప్పుడు కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా దేవునికి మాత్రమే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో మరి దావీదు ప్రార్థన ఆలకించారండి. మనం కూడా మన జీవితంలో మనకున్న శ్రమలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, మనకున్న శోధనలను బట్టి, మనకున్న కన్నీటిని బట్టి దేవుని ఎదుట అడగాలి. కానీ దేవుణ్ణి మరిచేవారుగా మనము ఉండకూడదు. మరి మరి చూస్తూ ఉంటాం, చాలామంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటారు. దేవుడిని నమ్ముకోవడం వల్ల ఇలా వచ్చినాయి అని అంటూ ఉంటారు. దేవుడి పైన మరి ఎంతగానో దురాలోచన చేసి దేవుని పైన నిందలు వేస్తూ ఉంటారు. దేవుడి పైన నిందలు వేసేవారుగా కాకుండా ఇదిగో మన నిందలు, ఇదిగో మన శ్రమను ఆయన ఎదుట మనం పెట్టినప్పుడు ఆయన తప్పక జవాబిచ్చే దేవుడు కదండి. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన యొక్క మరి బంధువుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు మనం ప్రార్థన చేసే వారి వలె ఉండాలి కదండి. అదే అంటున్నాడు దేవుడు, మీరు ఎప్పుడైతే నా ఆలయంలోకి వచ్చి నాకు ప్రార్థన చేస్తారో, మీరు చేసే ప్రార్థన నేను ఆలకిస్తాను, వాటికి జవాబిస్తాను నేను అని ఎంతగానో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. ఈ వాక్యం మిమ్మలను, మీ కుటుంబంలో బలపరిచిందని నమ్మచ్చు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.